రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచందనను నియమించింది. లోకేష్ కుమార్ కు అదనంగా రెవెన్యూ శాఖను అప్పగించింది సర్కార్. నిజామాబాద్ కలెక్టర్గా హనుమంతును బదిలీ చేసి ఆయన ప్లేస్లో వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది. సిద్దిపేట కలెక్టర్గా హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్యను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ శెట్టిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచందనను నియమించింది. లోకేష్ కుమార్ కు అదనంగా రెవెన్యూ శాఖను అప్పగించింది సర్కార్. నిజామాబాద్ కలెక్టర్గా హనుమంతును బదిలీ చేసి ఆయన ప్లేస్లో వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది. సిద్దిపేట కలెక్టర్గా హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్యను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. యాదగిరి, ఐఏఎస్ ల బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఐఏఎస్ లకు సంబంధించినటువంటి బదిలీలు భారీ స్థాయిలో ఈసారి కొద్దిసేపటి క్రితమే భారీ స్థాయిలో బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంతకు ముందు దాదాపు నెల రోజులు అవుతుంది. నెల రోజుల క్రితము దాదాపు 23 మందిని ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఈ నెల లోపలనే భారీ స్థాయిలో ఇవాళ 36 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ దురిశెట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా నియమించారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరిని నియామకం చేశారు. అంటే హరిచందన దాసరి ప్రస్తుతం R&B శాఖలో సెక్రటరీగా ఉన్నారు. సో ఆ సెక్రటరీగా ఉన్నటువంటి హరిచందన దాసరిని హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేశారు. సో అక్కడ ప్రస్తుతానికి ఈ నవీన్ మిట్టల్ ప్లేస్ లో రెవెన్యూ శాఖకు సంబంధించింది అదనపు బాధ్యతలు లోకేష్ కుమార్ కు, ప్రస్తుతం పంచాయతీరాజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు లోకేష్ కుమార్. ఆ లోకేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఇచ్చారు. ఇక నిజామాబాద్ కలెక్టర్ గా హనుమంతును బదిలీ చేశారు. తర్వాత నిజామాబాద్ కలెక్టర్ ఉన్నటువంటి హనుమంతును బదిలీ చేసి అక్కడ వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. ఇక సిద్దిపేట కలెక్టర్ గా హైమావతిని నియమించారు. ఇక సంగారెడ్డి కలెక్టర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి వల్లూరి క్రాంతిని టూరిజం శాఖకి బదిలీ చేశారు. ఇక హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, తర్వాత ప్రావీణ్యను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. అంటే సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ ను టూరిజం శాఖకు బదిలీ చేశారు. ఇక సంగారెడ్డికి హన్మకొండకు ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రావీణ్యను సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరికి కలెక్టర్ గా మను చౌదరిని నియమించారు. తర్వాత ఈ హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శాంబరీస్ ని నియామకం చేశారు. ఇక విద్యాశాఖ సెక్రటరీగా నవీన్ నికోలస్ ను నియామకం చేశారు. తర్వాత INPR ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రియాంకను నియామకం చేశారు. అంటే ఒక్కసారిగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత మార్పులు చేర్పులు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రాధాన్యత గల ఏదైతే పథకాలు ఉంటున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఐఏఎస్ అధికారుల మార్పు ఉంటుంది అని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఆ దిశగానే ఈ మార్పులు జరిగాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో వీటితో పాటు 4 న్యాన్ క్యాడర్ కు సంబంధించినటువంటి అధికారులను కూడా బదిలీ చేశారు. అయితే కొత్తగా సిపిఆర్ఓ కూడా నియమించారు. సో మొన్నటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు పోస్టు ఖాళీగా ఉన్నది, సిపిఆర్ సంబంధించి పోస్టు ఖాళీగా ఉన్నది. ఆ సిపిఆర్ఓ పోస్ట్ లో మల్సూర్ ను సిపిఆర్ఓగా కాంట్రాక్టు బేసిస్ లో నియమించారు. ఇట్లా వీటితో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు గతంలో ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు. వాటిలో కొన్ని మారుస్తూ కొత్తగా ఎవరైతే నియామకమైనటువంటి మంత్రులకు కూడా కొంత అవకాశం కల్పించారో అందులో ఉమ్మడి జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు జరిగాయి. అందులో మెదక్ జిల్లాకు కొత్తగా మంత్రిగా నియామకమైనటువంటి వివేక్ వెంకటస్వామిని మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి నియమించారు. ఇట్లా ఒక పక్క మంత్రుల నియామకం, మరో పక్క ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.